ఎన్నికల హామీల్లో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి సీఎం చంద్రబాబు ఇచ్చిన బాట నిలబెట్టుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారానికి ఎండ్ కార్డు పడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయబోమని చెప్పారు కేంద్ర మంత్రి కుమారస్వామి. కొందరు చేస్తున్న అసత్య ప్రచారాల్ని నమ్మొద్దని సూచించారు. స్టీల్ ప్లాంట్లో పలు విభాగాలు సందర్శించిన ఆయన ఉక్కు ఉత్పత్తి సహా అన్ని విభాగాల్ని పరిశీలించారు. దీనిపై అనేక కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, దీన్ని రక్షించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. స్టీల్ ప్లాంట్కు సంబంధించిన అన్ని అంశాల్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళతామని చెప్పారు సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామి. కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. తనకి 2 నెలల సమయం కావాలన్నారు. పూర్తి స్థాయి నివేదిక ఇచ్చిన తర్వాత మోదీ నిర్ణయం తీసుకున్నాక అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామని చెప్పారు. ప్లాంట్లోని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశమై ప్లాంట్ వివరాల్ని అడిగి తెలుసుకుంటానన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుందన్నారు. ఇటీవలే కేంద్ర మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఇప్పట్లో ముందుకు వెళ్లడం లేదన్నారు. తాజాగా కుమారస్వామి ఆందోళన అవసరం లేదని చెప్పడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న సంఘటనలు, పరిణామాలు కార్మికులు, ఉద్యోగాల్లో భరోసా నింపుతున్నాయి. ఎన్నికల ముందు వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ పై చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. నష్టాల సాకు చూపిస్తూ ప్రైవేటీకరణ చేస్తారనే ప్రచారం జరిగింది. అటు కార్మికులు వివిధ రూపాల్లో ఆందోళన చేశారు. అయినా కేంద్రం నుంచి స్పందన రాలేదు. ఎన్నికల తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమికి ఆక్సిజన్ అందించిన చంద్రబాబు చాణక్యంతో స్టీల్ ప్లాంట్ పై వెనకడుగు వేసింది. దీంతో కార్మికులు రిలాక్స్ అవుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ముందుకొచ్చిన ఈ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనపై అప్పటి ప్రభుత్వం మౌనమే తన సమాధానం అన్నట్లుగా వ్యవహరించింది. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినా పట్టించుకోలేదు. అయితే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడిన పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదంటూ అప్పటి ప్రతిపక్ష పార్టీలన్నీ ఉద్యోగుల ఉద్యమాలకు అండగా నిలిచాయి. అయితే పోరాటం చేసిన వారే అధికారంలోకి రావడంతో ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది అని ఆశపడ్డారు ఎంప్లాయీస్. ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ ఫేక్ ప్రచారాలతో బెంబేలెత్తించింది వైసీపీ. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం కేంద్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, అందుకు తగ్గ పనులన్నీ జరిగిపోతున్నాయంటూ ఆరోపణలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుందని, ప్లాంట్ మీద వస్తున్న ఫేక్ ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. Going to privatize. Came here. There is no question of privatization because before I announce, Prime Minister's permission is required. I have to convince him. What are all the issues pertaining to the RINL issue? Threadbare discussions we had. I am preparing a note to get the confidence of Prime Minister and how to revive this RINL. For that we are working on. That's why I am telling you, there is a possibility of reviving. We can do it.